కళ్ళను తెప్పి చేసావే జాదు అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగికరాదు వచ్చిన ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్. ఈ రోజు ఈ ఎపిసోడ్ మన హిస్టారికల్ సిటీ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాజధాని అయిన కర్నూలులో జరుపుకుంటున్నాం. ఈ రోజు పార్టిసిపేట్ చేయబోతున్న 12 మంది ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ పార్టిసిపెంట్ స్వప్న సారథి. అవర్ సెకండ్ పార్టిసిపెంట్ శ్రీదేవి. అవర్ థర్డ్ పార్టిసిపెంట్ శారదా. Our next participant, Suvarna. Okay, our next contestant, Krishnaveni. Chaitanya garu. Mani Manjari. Sabari. Sandhya Rani. Surekha Rani. Sirisha. ఇప్పుడు మన ముందుకు వస్తున్న లాస్ట్ కంటెస్టెంట్ ఫర్జానా. పన్నెండు మంది లేడీస్ వంటల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి కిచెన్ మహారాణి అవుదామని వచ్చేసారు. మరి మీలో ఎవరు కిచెన్ మహారాణి అవుతారు అనుకుంటున్నారు? ఓకే ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి మీరు ఎలాంటి వంటలు చేస్తారో, మీరు చేసిన వంటలు టేస్ట్ చూసి మీరు ఎవరు కిచెన్ మహారాణి అవుతారో చెప్పడానికి మన జడ్జెస్ కూడా వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ అవర్ కుకరీ ఎక్స్పర్ట్ విజయరావు గారు. మరి జీ తెలుగులో ప్రసారం అవుతున్న పసుపు కుంకుమ సీరియల్లో సుమిత్రగా మీ అందరికీ పరిచయమైన అవర్ వాక్ ఇన్ సెలబ్రిటీ, లెట్స్ వెల్కమ్ సుమనశ్రీ గారు. థ్యాంక్ యూ సుమనశ్రీ గారు, వెల్కమ్ టు ద షో. జీవితంలో ఒక్క లోటు ఉండిపోయింది, నన్ను బావా అని పిలిచేవాళ్ళు లేరని. బావా అని పిలవడమే కాకుండా డాన్స్ కూడా చేశారు కాబట్టి థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో సుమనశ్రీ గారు, మీరు షో చూస్తుంటారా? చూస్తూ ఉంటానండి. ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది, ఎందుకంటే లేడీస్ అందరికి ఇష్టమైంది వంట.
అవి రకరకాలుగా వీళ్ళు వండుతూ ఉంటే ఇంట్లో ట్రై చేయకుండా ఉంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మరి మన నెక్స్ట్ జడ్జ్ ఎవరో తెలుసా? వంట చేయడం అంటే గిన్నెలో గరిటె పెట్టి గిరగిర తిప్పడం కాదురా రే శంకరి. వంట చేసే తరీకా గిది అని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు మన లవ్లీ జడ్జ్ తెలంగాణ శకుంతల గారు. सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ ఏస్కోన్నా గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ దిల్లీ టు దుబాయ్ తీసుకోన్నా సలా సలా చాయ్. ఓకే అమ్మ, వెల్కమ్ టు ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి. థ్యాంక్ యూ. అమ్మ శకుంతలమ్మ, మీరు చెప్పండి వంటల ప్రోగ్రామ్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కర్నూలులో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకంటే కర్నూలుకి నేను ఒక్కడు సినిమాకి వచ్చాను. ఇక వంటల పోటీ గురించి చెప్పాలి అంటే ఇక వాళ్ళ చేతుల్లో ఉన్న మాధుర్యాన్ని చాకచక్యాన్ని అంతా చూపించాలి. ఎందుకంటే మన పురాణాల్లో కూడా నలభీమ పాకం అన్నారు, నలుడు భీముడు అన్నాడు. మన గురించి ఎక్కడా రాసి లేదు, మన గురించి ఎవరు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు కొంచెం నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చారు జీ తెలుగు వాళ్ళు కదా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో అండ్ ఈ ప్రోగ్రామ్ని జడ్జ్ చేయడానికి వచ్చారు. ఈ కర్నూలు జిల్లాలో, ఈ కర్నూలు నగరంలో ఒక షూటింగ్ జరిగింది. ఒక్కడు మహేష్ బాబు ఇక్కడ నుంచి భూమికను తీసుకొని వెళ్ళాడు. అలాగే మీలో ఎవరైతే కిచెన్ మహారాణి అవుతారో వాళ్ళని ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం. నేను తీసుకెళ్తా, నువ్వు రాయే తీసుకోపోతా. ఓకే, మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎవరు కిచెన్ మహారాణి అవుతారు? ఫ్యాంటాస్టిక్. ఓకే, ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో ఇద్దరిద్దరిని కలిపి ఒక టీమ్గా చేస్తాం మేము. మరి ఇక్కడ మీ భవిష్యత్తు ఇక్కడ ఉందండి. ఎవరెవరు జంటగా వస్తారు, ఎవరెవరు వంటలు చేస్తారు అనేది దీని తర్వాత తెలుస్తుంది. ముందుగా నేను శకుంతలమ్మ గారిని అడుగుతున్నాను, ఒక చీటీ తీసి ఎవరి పేరు వస్తుంది? ఫస్ట్ పార్టిసిపెంట్ స్వప్న సారథి. మణిమంజరి. సువర్ణ ఎవరండి? సువర్ణ గారు. సురేఖ రాణి. సురేఖ రాణి. కృష్ణవేణి. కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారికి పేరుగా ఎవరు వచ్చారో చూద్దాం. కృష్ణవేణి అండ్ శిరీష. ఓకే, మీరు సిగ్గుపడే జోడీలా ఉన్నారే, బాగా సిగ్గుపడిపోతున్నారు ఏంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు. మీకు పార్ట్నర్ గా వచ్చిన వాళ్ళు శబరి గారు. ఓకే, చైతన్య. చైతన్యకి పేరుగా వచ్చింది ఫర్జానా. ఇప్పుడు మీకోసం చీటీలు తీయాలా? అవసరం లేదు కదా, మీకు చీటీలు తీయాల్సిన అవసరం లేదు. కానీ శారద గారు అండ్ సంధ్యారాణి గారు మీరు టేబుల్ నెంబర్ 3కి వెళ్తున్నారు. అది టేబుల్ నెంబర్ 3. ఓకే, మరి 6 జంటలు ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరు పోటీ స్టార్ట్ చేయడానికి సిద్ధం అని చెప్తే మేము ఒక్కసారి శకుంతలమ్మ ఒక్క విజిల్ వేస్తే కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. మీరు రెడీయా? ఏ వంట మీరు బాగా చేయగలుగుతారో ఆ వంటను మాత్రమే ఫస్ట్ రౌండ్లో మీరు చేయాలి. కానీ దాంట్లో 3 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, టేస్ట్ సూపర్బ్గా ఉండాలి. కండిషన్ నెంబర్ 2, డెకరేషన్ చాలా బాగుండాలి. నెంబర్ 3, ఒక కొత్త రకమైన వంటకం అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్తో పాటు ట్విస్ట్ ఏంటంటే ఈ వంటను మీరు కేవలం 20 నిమిషాల్లో మాత్రమే చేయాలి. ఇప్పుడు చెప్పండి, రెడీయా? రెడీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. రెడీ? 1 2 3 గో! Baby, baby, yo, come, yo, close, come and do me. Baby, baby, yo, come, yo, close, come and do me. We kill, rebel. వీళ్ళు అమ్మ స్వీటు కాదు హాట్ కాదంట, ఇది చాట్ అంట.
స్వీట్ కాదు హాట్ కాదు చాట్ మేడం ఎప్పుడు మీరు అన్ని తినేసి ఉంటారు కదా షూటింగ్లలో, స్వీట్స్, హాట్స్, బిర్యానీ, చాట్ వెరైటీ వెరైటీ చాట్. అన్నంలోకి ఒకటి తిన్నారు కదా మీరు, అలా కాకుండా విడిగా కూడా తింటారని. ఇది కూడా తిని చూస్తాం. దీంట్లో కూడా ఫిల్లింగ్ చేసి పెడుతున్నారమ్మా. అదే కదా మరి వెరైటీ. మీ కలర్ఫుల్ గా ఉంది ఏదో వంటకం. నాకైతే గోవా బీచ్ చూసినట్టుగా ఉంటుంది. అది కొబ్బరి చెట్టు అనుకోండి, గోవా పోనవసరం లేదు. మా వంట దగ్గరకు వచ్చేసిందంటే గోవా పోనవసరం లేదు. ఓకే ఓకే, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం మేము. కానీ నెక్స్ట్ కుక్కర్ లో స్వీట్. కుక్కర్ లో స్వీట్ అమ్మా, వెరైటీగా ఉంది కదా, వినడానికే వెరైటీగా ఉంది. పక్కన రోజా పూలు చూసావా? కుక్కర్ లో స్వీట్, Decoration పక్కన కి. రోజా పూలు. టైటిల్ కూడా బాగుందమ్మా. ఏం స్వీట్ మనకు తెలీదు, తింటే గానీ చెప్పలేం. ఏదో కీర్ అన్నారు. ఏంటన్నారండి స్వీట్ పేరు? డ్రై ఫ్రూట్ స్వీట్. డ్రై ఫ్రూట్ స్వీట్. ఇది చాలా కాస్ట్లీ వంటకం. ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ లో చేసే కాస్ట్లీగా ఉంటుంది. అది మామూలు వంటకం కూడా కాస్ట్లీగా మారిపోతుంది అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ. మిర్చి ఫ్లవర్, ఎంత ప్రేమ ఉంటే మిరపకాయ ఫ్లవర్ ఇస్తారు. లడ్డు చూసిన మీకేం అనిపించట్లేదా? నేను ఏదో ట్రై చేస్తాను. లేదు, ఆ టేస్ట్ మేమే చెప్పాలి. మీరు అమ్మ మార్కులు కొట్టేద్దామని. ఒక్క టేస్ట్ చేస్తానమ్మా. కుదరదు. స్వీట్ చూస్తుంటే నోరు. కుదరదు. ఆపుకో. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఓకే, థ్యాంక్ యూ అండి. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5 4 3 2 1 స్టాప్. టేబుల్ నెంబర్ 1, స్వప్న సారథి అండ్ మణిమంజరి, మీ వంటకం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ప్రెస్టీజ్ వెజ్ కట్టర్ అన్ని రకాల కూరగాయలని కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఉడికించిన మాంసం, చేపలు, ఇతర పప్పు ధాన్యాలు కూడా కట్ చేసుకోవచ్చు. ఫర్జానా గారు, చైతన్య గారు ఎంత బాగా డెకరేట్ చేశారంటే జీ అని రాశారు ఇక్కడ. మరి జడ్జెస్ ఒకసారి టేస్ట్ చూసి కామెంట్స్ చెప్పి అలాగే మార్క్స్ కూడా చెప్దాం. మీరు చేసిన వంటకం పేరేంటి? గోటి మసాలా. గోటి మసాలా. ఈరోజు కాంపిటీషన్ కదా, మీ పిల్లలకు నచ్చింది చేయడానికి కాదు కదా ఇక్కడ మనం వచ్చింది. కాంపిటీషన్కి ఇది నాట్ ఫిట్. మేము ఎప్పుడు చేసే వంట కాకుండా వెరైటీ కోసం చూసాం మేడం. లేదు, వెరైటీ బాగుంది. నేనేం చెప్తున్నాను కదా, వెరైటీ బాగుంది, కానీ ఇది చాట్ కాంపిటీషన్ కాదు. సింపుల్ ఐటమ్, బట్ టేస్ట్ పరంగా అయితే బాగాలేదు అని ఏమీ లేదు. టేబుల్ నెంబర్ 2, శ్రీదేవి అండ్ శబరి. చెప్తున్నానండి, బాగా పచ్చిగా ఉందమ్మా. ఏంటంటే మన కాంపిటీషన్ అంటే ఆ స్టాండర్డ్లో ఉండాలి. అవునండి, అది ఎక్కువ రెడ్డిష్ అయిపోతే ఏదైనా సరే ఎక్కువ వస్తుంది. అందుకు ఫ్లేమ్ ఎక్కువ తక్కువ కాదు, ఫ్రై అవ్వలేదు. ఫ్రై చేస్తే అంత కమ్మగా ఉంటుంది గంగా యమున లడ్డు. ఈ 20 నిమిషాల్లో మీరు ఇలాంటిది ఎంచుకోవడం అనేది అదే. కృష్ణ. టేబుల్ నెంబర్ 3, శారద గారు అండ్ సంధ్యారాణి గారు. దీని పేరేంటమ్మా? మీరు ఏ ఐటమ్ చేశారు దీన్ని? రాయల్ మిర్చి మసాలా. రాయల్ మిర్చి మసాలా. మరి దారాలన్నీ ఎందుకు కట్టారమ్మా? అది పౌడర్ జారిపోకుండా మనం ఆయిల్లో వేసినప్పుడు. కానీ ఇదేంటంటే దారాలు మాత్రం చాలా ఎక్కువైపోయాయమ్మా. ఇలాగా చూసారా? ఉప్పు కారం కూడా సరిపోలేదమ్మా. ఈ మిర్చి బాగా కారం తక్కువ వేయటం, మరి తెలీదు. కారం చాలా తక్కువ ఉంది. అది మీరు మగ్గనిచ్చేసరికల్లా ఉప్పు కారం పూర్తిగా తగ్గిపోయింది.
దాంట్లో నింపిన మసాలా కొంచెం ఎక్కువయ్యి మిరపకాయని కొట్టేసి అదే టేబుల్ నెంబర్ 4. కష్టపడి చేసిన దాన్ని ఇలా కవర్ చేసేదేంటి ఫుల్ కవర్ చేయలే మేడం, కనిపిస్తాం. అది అసలు కనిపించట్లేదు. అలా చేయకూడదు. ఇప్పుడు ఇదేంటంటే మీరు ఇలా సైడ్ పెట్టుకోవాలమ్మా. దిస్ ఈజ్ ఆల్సో పాయింట్స్ వస్తాయి మీకు. రోటీ కనిపించాలి. మెయిన్ డిష్ రోటీ కదా. మేము సలాడ్లు అది కేర్ చెయ్యం. కృష్ణవేణి అండ్ శిరీష మెంతి కూర, తర్వాత ఈ బాల్స్ తయారు చేస్తారు కదా. పిండి ఏ పిండి ఉపయోగించి? జొన్న పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి 3 కలిపి ఆవిటి మీద ఉడికించాం. ఆ బియ్య పిండి వేస్తూ కానీ రుచి రాదు కదా. అది లైట్ గా బాగుంది. హెల్తీ ఫుడ్. డెలిషియస్ అండి, బాగుంది. స్వీట్ ఓకే బాగుంది. నెయ్యి ఎక్కువగా ఉంది. స్వీట్ని ఇంకా డామినేట్ చేస్తుంది. చేయలేదు, నెయ్యి డామినేట్ చేస్తుంది. యాక్చువల్లీ స్వీట్ టేస్ట్ ని గీ చాలా డామినేట్ చేస్తుంది. 6 వంటల్ని టేస్ట్ చేసిన తర్వాత జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ రౌండ్లో నుండి ఎలిమినేట్ అవుతున్న వారు ఎవరు? ఫస్ట్ రౌండ్ తర్వాత మీరు చేసిన వంటకాలు టేస్ట్ చేసిన జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ నా చేతిలో ఉన్నాయి. చిన్న చిన్న సలహాలతో ముందుకెళ్తున్న ఫస్ట్ టీం కృష్ణవేణి అండ్ శిరీష. సో ఎలిమినేషన్ ఫేస్ చేస్తున్న ఫస్ట్ టీం సువర్ణ అండ్ సురేఖ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. కాకపోతే మీతో పాటు సేమ్ మీలాగే 15 మార్క్స్ మాత్రమే సంపాదించి ఈ రౌండ్లో నుండి ఎలిమినేట్ అవుతున్న ఇంకో జోడి కూడా ఉంది. సంతోష సమయాల్లో మనం స్వీట్స్ తింటాం, కానీ ఈ స్వీట్ ఇక్కడ కుంప ముంచింది. మంచి అది ట్రెడిషనల్ ఐటమ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అది స్నాక్ ఐటమ్ కాదు, అది వచ్చేసి ట్రెడిషనల్ ఫుడ్. మీరు ట్రెడిషనల్ అని చాలాసార్లు చెప్పారు. ట్రెడిషనల్ లో చెర్రీస్, టూటీ ఫ్రూటీ యూస్ చేస్తారా? అసలు మిమ్మల్ని అడిగే అవసరం లేదు, కానీ మీరు అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ద్రాక్ష ఉన్నాయి, అవి ట్రెడిషనల్ కదండి, లేదు. తినటానికి కదండి. అలా ఈ ట్రెడిషనల్ శ్రీదేవి గారు, శబరి గారు, మీరేమంటారు? జడ్జెస్ చెప్పిన జడ్జిమెంట్ తప్పంటారా? మాకైతే తెలియజేయండి. జడ్జెస్ చెప్తున్న డిసిజన్ ఫైనల్. ఎందుకంటే మీ అది ఫస్ట్గా టేస్ట్, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చెప్పడం కాదు, టేస్ట్ చేయగానే ఇమ్మీడియట్గా చెప్పారు ఇంకా కాస్త కాలాల్సింది, వేగాల్సింది అంది. మేమైతే ఒబే చెయ్యం మేము దీన్ని. ఏదేమైనప్పటికీ ఇక్కడి వరకు వచ్చి మీరు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ రౌండ్ టాస్క్ ఏంటంటే, మామూలుగా హంసల గురించి విన్నారా మీరు? హంసలు ఏం చేస్తాయండి? పాలు నీళ్లు వేరు చేసి తాగుతాయి. ఇక్కడ కోడిగుడ్డులో నుండి తెల్ల సొన, పచ్చ సొనని మీరు సెపరేట్ చేసి ఆ పచ్చ సొనని, ఎల్లో యాక్ని మాత్రమే యూజ్ చేసుకొని దాంతో మీరు హాఫ్ బాయిల్డ్ కానీ ఆమ్లెట్ కానీ చేయాలి. కండిషన్ ఏంటంటే ఆ ఎల్లో యాక్ బ్రేక్ కాకూడదు. అలా మీరు తెల్ల సొన నుంచి పచ్చ సొనని ఎన్ని సెపరేట్ చేయగలిగితే అన్ని పాయింట్స్ వస్తాయి. మేము ఇచ్చిన టైంలో మీరు ఎన్ని పచ్చ సొనలతో మీరు సెపరేట్ చేయగలుగుతారో దానిపైన మీరు ముందుకెళ్తారా, లేకపోతే ఇక్కడ నుంచి నాదో చిన్న డౌట్. చెప్పండి అమ్మా. ఎందుకంటే తెల్ల సొనని పచ్చ సొనని వేరు చేయాలంటే తెల్ల సొన పచ్చ సొన అన్ని ఒక గిన్నెలో వేసేస్తారేమో, పచ్చ సొనలని కాదు. అలా కాదు, దేనికది ఐటమ్ దేనికది సపరేట్ గా ఉండాలి. ఆ పచ్చ సొన దేనికది సపరేట్ గా ఉండాలి. పెన్నం మీద వేసి అది పగిలిపోకుండా, విరిగిపోకుండా అలా పెట్టి బాయిల్ చేయాలి దాన్ని. అది హాఫ్ బాయిలా, ఫుల్ బాయిలా, ఎలా చేస్తారో చేయండి. అది మీ ఇష్టం. అంటే ఎన్ని ఎక్కువగా చేయగలరు వాళ్ళకి అన్ని మార్క్స్ ఉంటాయి. యువర్ టైం స్టార్ట్స్. 1 2 3 గో. ప్రెస్టీజ్ అగ్ని డిలక్స్ ISI మార్క్స్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైన ప్రెస్టీజ్ అగ్ని డిలక్స్ వాడకంలో సులువు, శుభ్రపరచడంలో తేలిక, ప్రతి ఇంటా పండగ.
ఎంత ఎగ్ది అది సొన ఎంత నీట్ గా ఉంటే ఇది కరెక్ట్ గా కుదిరింది. అబ్బబ్బబ్బబ్బ, అయ్యో బాబోయ్, అరే ఎక్స్పీరియన్స్ లేదంటూ గుడ్లు. అబ్బో, చాలా చాలా స్లోగా, అంతేనా? సో లాస్ట్ 10 సెకండ్స్ ఉంది మీకు, అంతే. సో 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఇప్పుడు ఆ ప్యాన్స్ తీసుకొని మీరు ఇక్కడ రాలేరు కాబట్టి మేమే మా జడ్జెస్ ని తీసుకొని మీ దగ్గరకు వచ్చేస్తాం టేబుల్ వైజ్. ఓకే, టేబుల్ నెంబర్ 1 మీరు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటూనే చాలా సెపరేషన్ చేస్తున్నారు. 10 చేశారు. ఫస్ట్ టైం ఇలాగ అటెంప్ట్ చేశారంటే థ్యాంక్ యూ. మేము వస్తుంది అనుకోలేదు అసలు, మీరు చాలా జాగ్రత్తగా అక్కడికి కూడా కొంచెం ఇంకా ఫాలో అయిపోయింది. మీకు ఇంట్లో ఎప్పుడైనా ప్రాక్టీస్ ఉందా? లేదండి, చెరువు మాసం పుట్టము, ఇది కార్తీక మాసం, మరి దానికి తోడు కార్తీక మాసం కదా, పట్టేసి మీరే పట్టించారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా మేము ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఇందులో మీరు తినని వాళ్ళు కూడా ఉంటారు, కానీ దీన్ని ఒక కాంపిటీషన్ లాగా తీసుకోండి. ఇది మీ స్కిల్ కి ఒక కాంపిటీషన్ తప్ప దీంట్లో ఏదో మీతో ఇవి చేయించాలని కాదు. ఓకేనా? ఇది ఒక కాంపిటీషన్. బాగా నచ్చిందండి. చాలా బాగా దీంట్లో మీరు ఎన్ని కౌంట్ చేస్తారమ్మా? ఇక్కడ అంటే వేస్ట్ అయితే తీసేస్తున్నామండి, అక్కడ తవ సరిపోలేదని. 4 5 6 7 8 ఇక్కడ సో ఇప్పుడు మీరు కౌంట్ చేయండి అమ్మా. 8 దీంట్లో కౌంట్ చేయడానికి ఏమైనా ఉందా? ఉంది 1 2 3 4 అంతే. అవి పిచ్కా అయిపోయింది. కుదరదు అవి పిచ్కా అయిపోయింది. 4 5 6 7 అంతే. ఏంటి అవి గుడ్లు ఎక్కడ? ఇందులో పచ్చసన ఎక్కడ? ఏం చేశారు? ఎగ్ పెట్టినప్పుడు వెడల్పోయింది అయిపోయిందా? అంటే ఎల్లో వైట్ మట్టి అయిపోయిందా? మీకు చెప్పాం కదా రౌండ్ గా ఉండాలి అని చెప్పి. అని చెప్పండి. మా ఎన్ని 1 2 అయ్యో 4 కాదు, అది లేదా 1 2 3 అంతే. సెకండ్ రౌండ్ ముగిసేసరికి కోడిగుడ్డు కొందరి కొంప ముంచింది ఇక్కడ. టేబుల్ 1 స్వప్న సారథి అండ్ మణి మంజరి గారు మాకు రాదు అంటూనే 10 గుడ్లని సెపరేట్ చేశారు. శారద గారు, సంధ్యారాణి గారు 9 ఎగ్స్ వాళ్ళు సెపరేట్ చేశారు. చైతన్య అండ్ ఫర్జానా గారు కూడా 7 గుడ్లని సెపరేట్ చేశారు. ఇంతకు ముందు రౌండ్లో టాప్ మార్క్స్ కొట్టారు, మీరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి కోడిగుడ్లతో మీకు అలవాటు లేని కారణంగా కోడి మీ పైన ఏదో కక్ష కట్టింది. సో మీరు ఓన్లీ 3 గుడ్లను మాత్రమే సెపరేట్ చేయగలిగారు. మీరు ఉన్న ఊపు పైన చూస్తే మీరు ఎన్నో చేసేస్తారు అనుకున్నాము, కానీ అంతా స్ప్రెడ్ అయిపోయింది అక్కడ. దానివల్ల మీకు మార్క్స్ తగ్గాయి. కాబట్టి ఈ రౌండ్లో మీరు ఎలిమినేట్ అవుతున్నారు. సారీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ వరకు వచ్చినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ జంటలుగా ఆడారు, ఒక్కొక్క టేబుల్ పైన ఇద్దరిద్దరు ఆడారు. కానీ మూడో రౌండ్ అలా కాదమ్మా, మీరు మారిపోతారా హే. ఇప్పుడు ఇద్దరిద్దరు కాస్త విడిపోయి ఒక్కొక్క టేబుల్ పైన ఒక్కొక్కరుగా ఉంటారు. సో ఈ థర్డ్ రౌండ్లో కాంపిటీషన్లో 6 ఉండి ఇండివిజువల్గా మీరు కాంపీట్ చేస్తారు. సో మీరు మణి మంజరి గారు మీరు అక్కడే ఉండి, స్వప్న సారథి గారు మీరు ఇటు వచ్చేయండి టేబుల్ నెంబర్ 2. అలాగే శారద గారు మీరు టేబుల్ నెంబర్ 5కి వెళ్ళిపోండి. ఫర్జానా గారు మీరు టేబుల్ నెంబర్ 6కి వెళ్ళిపోండి. ఈ మూడో రౌండ్లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో వారవుతారు ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి ఆఫ్ కర్నూలు. ఇక్కడ నుంచి ఆ ఫైనలిస్ట్ని, ఆ కిచెన్ మహారాణిని మేము హైదరాబాద్ తీసుకెళ్ళి ఫైనల్లో పార్టిసిపేట్ చేయిస్తాం. అక్కడ ఒకవేళ మీరు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మీరు అవుతారు ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి గాడ్ బై ప్రెస్టీజ్. ఈ మూడో రౌండ్ ఏంటంటే ఇక్కడ మా ముందర ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ ఏంటనేది ఈ క్లాత్ తీస్తే కానీ తెలీదు. కాకపోతే ఈ ఫ్రూట్స్ని పట్టి మీరు స్వీట్ చేద్దామనో హల్వా చేద్దామనో అనుకుంటుంటే స్వీట్లో కాలేసినట్టే. ఈ ఫ్రూట్స్ని తీసుకెళ్ళి ఒక మెయిన్ డిష్గా, అంటే ఒక కర్రీగా కానీ లేకపోతే ఇంకా వెరైటీగా ఏదైనా తయారు చేస్తే మీకు ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్రూట్స్ అనగానే స్వీట్ అని కానీ లేకపోతే సలాడ్ అని కానీ అనుకోకుండా వేరే మెయిన్ కోర్స్కి అయ్యే డిష్ని మీరు ప్రిపేర్ చేయాలి. కానీ ఏ ఫ్రూట్ మీకు వస్తుందనేది మీ నసీబ్ పే ఆధార్ హై. ముందుగా ఫర్జానా గారు మీరు రండి.
ఓకే, దానిమ్మ పళ్ళు. వాటర్ మిలన్. గ్రేప్స్. ఓం శకుంతలమ్మాయ నమః. ఇంకో 3 సార్లు, ఇంకో 2 సార్లు. ఓం విజయరామాయ నమః. ఇంకొకసారి. ఓం సుమనాయ నమః. అయిపోయింది. ఓం అభినయ కృష్ణాయ నమః. ఓహో సూపర్. తీసేయండి ఇప్పుడు. గో. లాస్ట్కి నన్ను మొక్కుకున్నారు మీరు. ఓకే, ఆరెంజ్. స్వీట్స్ కానీ లేకపోతే హల్వా కానీ సలాడ్ కానీ కాకుండా మెయిన్ కోర్స్ ఏదైనా చేయాలి, మెయిన్ డిష్. మీ డిష్ ప్రిపేర్ అయిన తర్వాత దానికి ఒక మంచి వెరైటీ పేరు పెట్టండి. 1 2 3 Go! అసలు ఇలాంటివి ఎప్పుడైనా చేశారా ఇంట్లో? లేదు మేడం, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కదా. ఫ్రూట్స్ తో ఎప్పుడైతే హాట్ గా ఫుడ్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటా. అనుకోకుండా ఉండొచ్చు కదా మీరు ఎప్పుడు కల్లో కూడా. ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ అయిపోతే నెక్స్ట్ టైం నుంచి ఇలాగే వండేస్తారు. ఇది మంచి ఐడియా కదా. అసలు నాకు మంచి ఐడియా మీరు ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ మీకు అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. ఏం చేస్తున్నారండి మీరు శారదా గారు? కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీ అది? దాని తర్వాత పేరు పెడతాను. పేరు మంచి పేరు ఆలోచించండి. వాటర్ మిలన్ లో మంచి అభినయ్ కృష్ణ గారు మీకు పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పెట్టారని చెప్పారు. చాలా హ్యాపీ. నిజంగా అంత పెద్ద వ్యక్తితో పేరు పెట్టించుకున్నారంటే గ్రేట్. పసుపు కుంకుమ చాలా లావు కనిపిస్తున్నారు, ఇక్కడ చూస్తే సన్నగా కనిపిస్తున్నారు. బిర్యానీ అండి ఇది? అవును మేడం. బిర్యానీ దానిమ్మ పళ్ళతో. యాపిల్ తింటావా చైతన్య? ఆయన తీసుకొస్తే ఇక్కడ తీసుకురా కర్రీ చేసి మీకు పంపిస్తా. గ్రేప్స్. గ్రేప్స్ కలిసిపోయినాయి. గ్రేపుని టమాటా అనుకొని కట్ చేశారా ఏంటి మీరు? ఏమండి? టమాటాలా కట్ చేసి టమాటా కర్రీ లా చేశారా? అవునండి. ఎలా కట్ చేసాను చూసారా? అసలు ఇంత ఇన్నోవేటివ్ గా ఎలా ఆలోచిస్తున్నారండి? కానీ ఇప్పుడు టమాటాలో తీయదనం ఉండదు కదా, ఇక్కడ ఈ తీయదనం వస్తే వస్తుంది, బాగుంటుంది. బాగుంటుంది, టమాటో ఫ్లేవర్ వస్తుంది. వెరైటీగా మంచి పాట మీ ఆయన గుర్తు తెచ్చుకొని ఒక పాట పాడండి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ నాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. సూపర్. నాకు ఒకటి గుర్తొస్తుందండి. నాకేంటంటే ఇప్పుడు వీడు పాట పాడుతుంది కదా, ఇంట్లో కూడా వీళ్ళ ఆయన కోసం ఇలా వెయిట్ చేస్తుండొచ్చు. రాగానే పాట అందుకోదు. జాబిల్లి కోసం ఆకాశం అలే. ఇంత లేటా? 6ంటికి వస్తా అని చెప్పి 7:30కి వస్తారా? లేదండి, అవుతూ ఉంటాయా? అలాంటి ఏముండదు మా ఇంట్లో. Five, 4, 3, 2, 1. Stop. ఓకే, టేబుల్ నెంబర్ 1 వచ్చేయండి మణిమంజరి గారు. ఓకే, మీరేం పేరు పెట్టారు చెప్పండి. కోమల్ కమల్ కూర్మా. కోమల్ కమల్ కుర్మా. కోమలంగా ఉన్న కమలంతో చేసిన కుర్మా. ఇంత మీనింగ్ ఉంటుంది అనుకోలేదు. ఓకే, మీరు చెప్పండి పేరేం పెట్టారు? గ్రేప్స్ కుర్మా. చైతన్య గారు మీరు చెప్పండి. షిమ్లా కర్రీ. షిమ్లా కర్రీ. మీరు చెప్పండి శారదా గారు. కర్నూలు కలింగడి కర్రీ. అంటే వాటర్ మిలియన్ కదా. కర్నూలు కలంగడి కర్రీ. కలింగడి అంటారు. కర్నూలు కలింగడి కర్రీ.
ఫర్జానా గారు పోమిగ్రెంట్ బిర్యానీ. ఓకే, ఇంకా వెరైటీగా ఆలోచిస్తే ఏం పెట్టొచ్చండి? బిర్యానీ పోమిగ్రెంట్. అరే వా, నేను ఇంకా మీరు ఏమని పెడతారనుకున్నాను తెలుసా? ఎలా ఉందంటే అసమదీయులు కాదు, నేను అనుకున్నాను దీనికి అమ్మాకి కర్రీ అంటారు అనుకున్నాను, దాని నిమ్మ కర్రీ అంటారేమో అనుకున్నాను. ఇప్పుడు రిజల్ట్స్ టైం. మరి మా జడ్జెస్ మీరు తెచ్చిన ఈ ఫుడ్ని టేస్ట్ చేసి ఈ 3వ రౌండ్లో ఎవరు టేస్టీ ఫుడ్ చేశారు, ఎవరు యూనిక్గా ఆలోచించారు, ఎవరు వెరైటీగా పేరు పెట్టారు అని డిసైడ్ చేసి ఈ కర్నూలు ఎపిసోడ్లో ఎవరు కిచెన్ మహారాణి అవుతారనేది కూడా కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి ఇట్స్ రిజల్ట్స్ టైం. ఇలా ఉప్పు కారం ఏది లేదమ్మా, దానిలో చాలా తక్కువ ఉంది. వేసాను మేడం, పులుపు వల్ల ఇంకా అంటే పులుపుకి సరిపడలేదు. పులుపు ఇది ఆరెంజ్ కదా, దాని కొంచెం పులుపు దాని ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు టేబుల్ నెంబర్ 2. కరెక్ట్గా ఉంది, అన్ని ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి, బాగుంది. థ్యాంక్ యూ మేడం. చక్కగా ఉప్పు కారం అన్ని డామినేట్ చేస్తుంది, స్పైసీగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ. గ్రేప్తో ఇలా చేయొచ్చు మాకు కూడా తెలిసింది. ఫస్ట్ టైం నేను కూడా నేర్చుకోవడం ఇప్పుడే. ఓహో, మా కిచెన్ మహారాణికి వస్తే అన్ని నేర్చుకుంటారు. ఇదేంటంటే ఇంకా బాగా ఉడకాలి, అంతేగాని టేస్ట్ చాలా బాగుంది. పైగా మీరు డెకరేట్ చేసిన పద్ధతి మాత్రం చాలా సూపర్గా ఉంది. నేను అసలు ఆలోచిస్తున్నాను ఈవిడ ఎలా చేస్తారు, ఎలాగ డిస్ప్లే చేస్తారని అనుకున్నాను, కానీ కరెక్ట్గా చేశారు. ఈ పైనాపిల్ రైస్కి ఇలాగే చేస్తేనే బాగుంటుంది అసలు. చాలా బాగుందండి. డెకరేషన్ బాగుంది, తర్వాత టేస్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. చైతన్య గారి ఫుడ్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. చైతన్య గారి ఫుడ్ని ట్రై చేయండి. ఏంటంటే యాపిల్ ఫ్రై లాగా ఉంది, అంతే కదమ్మా? యాపిల్ ఫ్రై లాగా చేశారు కదా. దానిలో ఏమేమి కలిపారు? ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కారం, ఉల్లిగడ్డ ఎల్లిపాయ. కొద్దిగా కారం ఎక్కువగా ఉంది. కర్నూలు కారం ఎక్కువ. అదే అదే, కర్నూలులో కారం కర్నూలులో కారం ఎక్కువ. కర్నూలు కారం ఎక్కువ. కళ్ళలో కారం కొట్టకండి. కళ్ళలో ఎందుకు కొడతాను? కారం ఫ్రైలు కర్రీస్ వేసాను. ఓకే, మరి నెక్స్ట్ టేబుల్ శారదా గారు చేసిన ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది బాగాను కదా, మీకు కూడా అనిపించిందా కదా? నూనె ఎక్కువైపోయింది, కానీ తీయ ఎక్కువగా స్వీట్నెస్ ఉంది. అంటే దానికి వాటర్ మిలన్ కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ అయినా కానీ పళ్ళు డైరెక్ట్ తీసుకోకుండా ఇట్లా కర్రీ చేసుకొని తింటే కూడా అవునవును బాగుంటుంది. ఓకే, ఇంకా లాస్ట్ కంటెస్టెంట్ ఫర్జానా గారు చేసిన ఫుడ్, దానికి మాకి బిర్యానీ. ఉల్లిపాయలు అవన్నీ మాడిపోయినాయి. అంటే దానికి బిర్యానీకి కొంచెం అదంతా కాదు కదా, ఇదేంటంటే ఇది కాంపిటీషన్ కదా, ఇలా మార్చకూడదు కదా. ఇలా మాడు వాసన వస్తుంది, వస్తుంది స్మెల్, మాడిపోయినట్టు తెలుస్తుంది. దానిమ్మలతో బిర్యానీ, కానీ గింజలు అసలు లేవు. గింజలే ఎక్కువ ఉండాలి, అది దానికి అన్నమే ఎక్కువ ఉంది, బిర్యానీ ఎక్కువ ఉంది, గింజలు లేవు కదా. అంతే, జీడిపప్పులు ఎక్కువగా వేసావు, ఉల్లిపాయలు జీడిపప్పులు రెండు మాడగొట్టేసావు, శుభ్రంగా కనిపిస్తుంది. అన్నం అంతా మాడు వాసన వస్తుంది. 6 డిషెస్ని ఇక్కడ జడ్జెస్ టేస్ట్ చేశారు, మార్క్స్ కూడా ఇచ్చేశారు. సో ఫైనల్ రిజల్ట్స్ నా చేతిలో ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. టేస్ట్ బాగుండి, గార్నిషింగ్ కూడా చాలా బాగుండి, సెకండ్ హైయెస్ట్ మార్క్స్ సంపాదించిన పార్టిసిపెంట్ సంధ్యారాణి గారు. ఇప్పుడు వచ్చింది అసలు విషయం. సో సంధ్యారాణి గారి కంటే ఎక్కువ మార్క్స్ తీసుకొని ఫస్ట్ పొజిషన్లో ఉన్నవారు ఎవరు? హైయెస్ట్ మార్క్స్తో మీ 6గురిలో ముందున్న పార్టిసిపెంట్
3 2 2 1 1 స్వప్న సారథి సో స్వప్న సారథి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈ శాష్ తో పాటు ఈస్టర్న్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వబడుతుంది. అలాగే రన్నర్గా ఉన్న సంధ్యారాణి గారికి కూడా ఈస్టర్న్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబడుతుంది. సో దయచేసి ఇక్కడ రావాలి. నేను విన్నర్ అవుతానని అస్సలు అనుకోలేదు. వచ్చే ముందు లబ్డబ్లో ఉంది. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉందండి. మామూలుగా వండడం వేరు, ఎన్ని ఐటమ్స్ మీరు వండడం వేరు కదా. మామూలుగా ఎవరైనా వండుతారు, కానీ పళ్ళతో ఈరోజు కర్రీ పలావ్ చేయడం నిజంగా ఊహించని ఇదే. మీ అందరికీ ఆశ్చర్యంగా లేదు, పళ్ళతో కూడా వంటలు చేయొచ్చు అని మీకు మీరే నేర్పించారండి. ఆఫ్ కోర్స్ అనుకోండి కదా, ఆఫ్ కోర్స్ అనుకోండి. కానీ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్పినట్టుగా చేసినట్టు. సో వెల్ డన్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. వచ్చే శనివారం మళ్ళీ 12 గంటకి మీ ముందుకు మళ్ళీ వస్తాం. హిందూపురంలో ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్.